ఈనాటి తెలుగు టీచర్ క్లాస్లో కవిత్రయంలో రెండవ వారైన తిక్కన సోమయాజి గురించి తెలుసుకుందాం. ఇక తిక్కన రచించినటువంటి మహాభారతంలో అత్యంత ప్రాచుర్యం పొందినటువంటి శ్రీకృష్ణ రాయబారం అనేటటువంటిది మనకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం తిక్కన సోమయాజిగా పిలువబడేటటువంటి కవిత్రయంలో ద్వితీయుడైన అద్వితీయమైనటువంటి రచన చేసినటువంటి తిక్కన గారి గురించి తెలుసుకుందాం. కవిత్రయంలో ద్వితీయుడైన కవితా రచనలో అద్వితీయుడు తిక్కన సోమయాజి. 13వ శతాబ్దానికి చెందినటువంటి తిక్కన దాదాపుగా క్రీస్తు శకం 1205 నుండి 1288 వరకు కూడా జీవించారు. వీరు నెల్లూరి మండలాన్ని పరిపాలించినటువంటి మనుమసిద్ధి ఆస్థాన కవి. తిక్కన ఇంటి పేరు కొట్టూరు అనేటటువంటి ఇంటి పేరుగా కలిగి ఉన్నారు తిక్కన గారు. ఇక తిక్కన తన జీవితంలోనే దాయాదుల యొక్క చేతిలో ఓటమి పాలైనప్పటికీ కూడా మనుమసిద్ధిని ఆశ్రయించి అతని యొక్క రాజ్యాన్ని మనుమసిద్ధికి తిరిగి ఇప్పించటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసి చక్కటి విజయాన్ని సాధించి పెట్టినటువంటి కవి, రాజుకి రాజ్యాన్ని నిలబెట్టినటువంటి కవిగా చాలా సుప్రసిద్ధులు. నాటి కాకతీయ ప్రభువు అయినటువంటి గణపతి దేవుని దగ్గరకు వెళ్ళి రాయభార కార్యాన్ని సఫలం చేశాడు ఈ యొక్క తిక్కన గారు. అలాగే సమాజము శాంతిగా ఉండేందుకు హరిహరనాథ తత్వాన్ని, సిద్ధాంతాన్ని పునఃప్రతిపాదించినటువంటి సమన్వయ దృక్పథాన్ని కలిగినటువంటి ఇటువంటి సమన్వయ దృక్పథానికి బీజాలు వేసినటువంటి వాడు కూడా తిక్కన అని చెప్పవచ్చు. తన సమకాలీనమైనటువంటి కవులందరి చేత కూడా సమున్నతమైనటువంటి గౌరవాన్ని పొందినటువంటి కవి తిక్కన గారు. అంతేకాకుండా ఎందరో శిష్య ప్రశిష్యులను తన మార్గంలో నడిపించేలా చేసినటువంటి వాడు తిక్కన గారు. చూడండి, ఒక కవి యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే, రాజుకు రాజ్యం చేజారిపోతుంది, ఓటమి పాలవుతుంది అనే సమయంలో చక్కటి పాండిత్యంతో ఆ ప్రభువులతో, అంటే ఎవరైతే ప్రతిపక్ష ప్రభువులు రాజులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కటి మాటకారితనంతో స్నేహ సంబంధాలని, శాంతిని నెలకొల్పగలిగినటువంటి సామర్థ్యం, తెలివి ఉన్నటువంటి గొప్ప కవిగా మనం తిక్కన గురించి చెప్పవచ్చు. అంతేకాకుండా మనుషుల్లో ఉన్నటువంటి మత విధ్వంసాలు, ఆనాడు వీరశైవం, వీర వైష్ణవం అని చెప్పేసి మేమంటే మేము గొప్ప అని మతాల మధ్య కొట్లాటలు చెలరేగకుండా మత సమన్వయాన్ని పాటించటంలో, శాంతియుతమైనటువంటి దృక్పథాన్ని పెంపొందించటంలో హరిహరనాథ తత్వాన్ని ప్రతిపాదించినటువంటి గొప్ప కవి ఈ యొక్క తిక్కనగా చెప్పవచ్చు. అంతేకాకుండా తిక్కన వ్యాస భారతాన్ని తెలుగులోనికి అనువాదం చేశారు. అది కూడా ఓరుగల్లు గణపతి దేవుని యొక్క కొలువులో వినిపించి ఆ యొక్క వ్యాస మహాభారతాన్ని చక్కటి ప్రాశస్త్యాన్ని, కార్యసిద్ధిని సాధించినటువంటి వ్యక్తిగా మనం తిక్కన గురించి చెప్పుకోవచ్చు. తిక్కన ఆంధ్ర మహాభారతంలోనే నన్నయ్య గారు 2.5 పర్వాలు రచించగా ఆ అరపర్వాన్ని వదిలేసి విరాట్ పర్వం మొదలుకొని స్వర్గారోహణం వరకు కూడా మొత్తం కూడా 15 పర్వాల మహాభారతాన్ని సంపూర్ణంగా రచించినటువంటి వ్యక్తి తిక్కన గారు. ఇది నాటకీయమైనటువంటి శైలిలో చక్కటి దృశ్యరూపమైనటువంటి కావ్యంగా మహాభారతాన్ని తీర్చిదిద్దినటువంటి కవి తిక్కన.